ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కర్ణాటకలోని పశ్చిమ కనుమల ఒడిలో వెలిసిన అద్భుత పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య పవిత్ర కుమారధార నదీ తీరాన కొలువై ఉన్న ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నాగారాధన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరాజైన వాసుకితో కలిసి కొలువై ఉండటం ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రత్యేక విశిష్టత. దక్షిణ కన్నడ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలుస్తుంది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం సర్పదోష నివారణ పూజలకు కూడా ప్రసిద్ధిగాంచింది. ఆలయ గర్భగుడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వాసుకి, ఆదిశేషుడు ఒకే దివ్య రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. గర్భాలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం మహాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకార పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రత్యేక సందర్భాలలో సహస్రనామార్చనలు, నాగపూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది సర్పదోష నివారణ. జాతకంలో కాళసర్పదోషం, రాహుకేతు దోషాలు, సంతానలేమి, వివాహంలో అడ్డంకులు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే తక్షణ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ప్రముఖంగా 3 రకాల సర్పదోష పూజలు నిర్వహిస్తారు. ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ఠ మహాపూజలను ఇక్కడ ప్రత్యేకంగా జరుపుతారు. ఈ ప్రాంత విశిష్టతతో పాటు ఇక్కడున్న పవిత్ర బిలద్వారానికి గొప్ప చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. కుకేలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కొంత దూరంలో ఉన్న బిలద్వారం వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఈ బిలద్వారంలోనే సర్పరాజైన వాసుకి తలదాచుకుందని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. గరుక్మంతుడు సర్పాలను మొత్తం కూడా వేటాడుతున్న సమయంలో ఈ వాసుకి, శివునికి పరమ భక్తుర అయిన వాసుకి సర్పం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ బిలద్వారంలో దాక్కుని గరుక్మంతుడి నుంచి రక్షించాలని శివుని కోసం కూడా తపస్సు చేసిందని చెప్పి ఈ బిలద్వారం ద్వారానే తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై కూడా తనకు వరం ఏం కావాలనో కూడా కోరుకోమనడంతో తనని గరుక్మంతుడి నుంచి రక్షించాలని చెప్పి కోరుకోవడంతో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చి తనను రక్షిస్తాడని చెప్పి కూడా శివుడు వరం ఇవ్వడంతో కుమారస్వామి రాక్షసులను సంహరించుకుంటూ ఈ ప్రాంతానికి రావడం, ఆ సమయంలో వాసుకి సర్పం ఉన్న వరాన్ని సుబ్రహ్మణ్య స్వామికి చెప్పడంతో అప్పటి నుంచి కూడా ఈ వాసుకి సర్పం మీద నేను నీ వద్దనే ఉంటూ కూడా గరుక్మంతుడి నుంచి రక్షిస్తానని చెప్పి ఈ ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి కొలువయ్యారని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పం మీద ఉన్నట్టుగా కూడా ఆలయంలో విగ్రహం ఉంటుంది. ఇక్కడ సర్పదోష పూజలు కూడా ఎక్కువగా చేయడం కూడా ఇది ఒక విశిష్టతగా కూడా చెబుతున్నారు. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర ఆధ్యాత్మిక మహిమగా భావించే పవిత్ర నది కుమారధాన నది. పశ్చిమ కనుమల్లో సుందర అరణ్య ప్రాంతాల మధ్య నుంచి ప్రవహించే ఈ నది భక్తులకు పవిత్ర స్నానఘట్టంగా ప్రసిద్ధి చెందింది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనానికి ముందు కుమారధారలో స్నానం చేయటం ఆనవాయితీ. స్థల పురాణం ప్రకారం తారకాసురుణ్ణి సంహరించిన అనంతరం శ్రీ కుమారస్వామి తన ఆయుధమైన శక్తిని ఈ జలాల్లో శుద్ధి చేశాడని చెబుతారు. అందుకే ఈ నదికి కుమారధార అనే పేరు వచ్చిందట. మరో కథనం ప్రకారం పరశురాముడు కూడా ఈ నదిలో స్నానం చేసి పాప విమోచనం పొందాడని పురాణాలు పేర్కొంటాయి. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, నాగదోషాలు, సర్పదోషాల ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. ప్రకృతి అందాలు, పురాణ గాథలు, నాగదేవతల ఆరాధన ఇవన్నీ కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం నిలుస్తోంది. సర్పదోష నివారణకు ఆశ్రయంగా, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ దేవస్థానం దక్షిణ భారత ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.